పూరి జగన్నాథుడి రథయాత్ర తొక్కిసలాట ఘటనను సీరియస్ గా తీసుకుంది సర్కార్. ఘటనకు సంబంధించి దర్యాప్తు చేయాలని ఆదేశించిన ప్రభుత్వం 30 రోజుల్లో విచారణ పూర్తి చేయాలని ఆదేశించింది. ఇప్పటికే ఈ ఘటనలో పూరి జిల్లా కలెక్టర్ ఎస్పీని బదిలీ చేసింది ప్రభుత్వం. అలాగే విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించినందుకు డీసీపీ విష్ణు, కమాండెంట్ అజయ్ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇక రథయాత్ర తొక్కిసలాటలో చనిపోయిన మృతుల కుటుంబాలకు 25 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ప్రకటించారు. పూరి జగన్నాథ రథయాత్రలో అపశృతి చోటు చేసుకుని ముగ్గురు మృతి చెందారు. గుండీచా ఆలయం దగ్గరకు భక్తులు పెద్ద సంఖ్యలో రావడంతో అక్కడ తోపులాట జరిగింది. తొక్కిసలాటలో ముగ్గురు భక్తులు మృతి చెందారు. 50 మందికి పైగా గాయాలయ్యాయి. మృతులు ప్రేమకాంత్ మొహంతి, బసంత్ సాహు, ప్రభాతి దాస్ గా గుర్తించినట్లు అధికారులు తెలిపారు. శనివారం రథయాత్ర ముగిసిన తర్వాత జగన్నాథ ఆలయం నుంచి రథాలు శారదా బలి వద్దకు చేరుకున్నాయి. ఇవాళ తెల్లవారుజామున 4 గంటల 20 నిమిషాల సమయంలో రథాలపై ఉన్న దేవతలను చూడటానికి భక్తులు గుండీచా ఆలయం వద్దకు భారీగా చేరుకున్నారు. అదే సమయంలో చెక్క దొంగలను మోసుకు వెళ్లే 2 ట్రక్కులు రద్దీగా ఉన్న ప్రదేశంలోకి ప్రవేశించడంతో తొక్కిసలాట జరిగినట్లు తెలుస్తోంది. క్షతగాతులను పూరిలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లుగా అధికారులు తెలిపారు. ఈ ఘటనపై ఒడిశా మంత్రి పృథ్వీరాజ్ హరిచందన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించారు.